ఈ సాయంకాల సమయంలో మన శిలువ ధ్యాన ఆరాధన ప్రారంభించుకుంటే గాను మనందరం లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కృపలో మా తండ్రి మరొక రాత్రి కాల సమయంలో చిన్న మందగా మమ్మల్ని చేర్చి మా తండ్రి మీరు మాతో మాట్లాడటానికి మా తండ్రి ఇష్టపడుతున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభా ఈ సాయంకాల సమయంలో మరొక మారు మా ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేసిపోతూ ఉన్న మా తండ్రి నీ ప్రియ కుమారుడు మా సోదరుడు దేవరపల్లి ప్రకాష్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీ కృపలో మా తండ్రి ఆ బిడ్డను మా తండ్రి సిద్ధపరిచారు. నీకే స్తోత్రాలు. ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడమని నీ నామానికే స్తుతి మహిమగంతా తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన కీర్తన పుస్తకాల్లో 642వ కీర్తన ఓ సంగమా సర్వాంగమా అనే కీర్తన పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. సర్వంగమా పరలోక రాజ్య ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా రాణి ఓ ఫిర్ అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో రాణి ఓ ఫిర్ అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణా వాద్యత ప్రాణేశ్వరుని ప్రసన్నతో ఆనందిషేకము పొందితివే యేసునందు. ఓ సంగమా సంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ ఓ సంగమా వినుమా. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణాలర్పించెనని స్వస్థపరిచె నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమాయుక్తముగా నిలువగని యేసువ సహింతువా తీర్పునాడు. ఓ సంగమా సర్వంగమా రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడు. ఓ సంగమా వినుమా. చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే
పిలిచినని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగనున్నావా. ఓ ఓ సంగమా, సంగమా సంగమా, చెప్పు ప్రతిబింబమా, ప్రతిబింబమా యేసయ్యను మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని నీతినలంకరించి సిద్ధపడుమా. సిద్ధపడుమా. ఓ ఓ సంగమా సంగమా వినుమా, వినుమా. వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్టల డాంబికులు అబద్ధ జనకుని ఆననము ఏజెబెలు నీ మధ్య నివసించిన కృపావరములు ఆత్మల భారము ఉజ్జీవదాహము కలదా. ఓ ఓ సంగమా, సంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనా చగను ఉండిన నీకది మేలగును. నులివేచని స్థితి నీకుంటే బయటకు పడుమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, నీ శక్తితో రక్షణ పొందు. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, కడపటి బూరా మ్రోజగనే కన్నురేప పాటున మారుదువా. వడిగలు మేఘాసీనుడవై ఆకాశము పోగలవా. గొర్రె పిల్ల సంగమా, క్రీస్తురాజు సంగమా, రారాజు నెదుర్కొనగలవా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, 638వ కీర్తన. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచ చము చూపించు కంటికి
పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుదు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడిచి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవానించేరీతి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి దూరాదేశములో నా బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అమ్ముకొంటిని నన్ను అధముడొకడికి నాదు ఆకలి బాధలో అన్యాయమైపోయే పందులు సహా వెలివేయ అలవడెను వేదన అడుగంటే అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము గూర్చుము అడుగంటే అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము గూర్చుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవుము కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు
క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను జూచి పరుగిడుసు ఏ తెంచి, నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మన కీర్తన పుస్తకాల్లో 712వ కీర్తన, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 712వ కీర్తన. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలవలెను, పౌలు వలెను శీలవలెను, సిద్ధపడిన భక్తుల జూచి, సిద్ధపడిన భక్తుల జూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. మొండి హృదయించు ఉండి అలాంటి బండాలాంటి మొండి హృదయించు పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడిచి, 99 గొర్రెల విడిచి
ఒంటరి అయినా గొర్రెను వెదకన్ ఒంటరి అయినా గొర్రెను వెదకేన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందున చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరే పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారియంతం పాతాళంబే వారియంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మన ఆరాధన కొనసాగించడానికి మన కీర్తన పుస్తకాల్లో 50వ కీర్తన చాలా మందికి వచ్చని నేను అనుకుంటున్నాను. రాకపోతే కూడా నేర్చుకుందాము. దేవనీకు స్తోత్రం. స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుమోననిప్పుడు రాజుల రాజా ప్రోమురెక్కల నీడలో దేవా నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావు యేసుని పేరిట మన్నించుమే కాని పనులను చేసేనా నేను నిదురా పోవాక ముందే సమాధానమిమ్ము నాకు వద్దులేండి దేవా. చాలు.
52 వచ్చి అందరికి. ఆకాశంబు భూమియు అంతట చీకటియాయెను, ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా. చక్కని చుక్కలు మీటను, చక్కగా మామును చూడగా ప్రక్కకు రావే వేగముగా, ప్రభువా గావుము నీ నీడ. చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పువ్వులు, ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించు. చిన్ని చిన్ని పాపలు, చిన్ని చిన్ని పడకలలో, చిన్ని కన్నులు మూయంగా, చెన్నుగా యేసుగావుమా. నేలను మోయడి బాండ్లలో, నీటను బోయడి ఓడలలో, గాలి విమానములలోనా కావుము దేవయానికులాన్. రాత్రిలో నీదు దూతలు రమ్యమైన రెక్కలతో, చిత్రంబుగా మంగమాన్ నిద్రించెదము మా దేవా. తెల్లవారు జామున తెలివొంది మేమందరము, మెల్లగలేచి నుతింపన్ మేల్కొల్పుము మా ప్రియ తండ్రి. జనకత శుద్ధాత్మా జయము మహిమా స్తోత్రములు అన్ని చెల్లునుగా, అన్నిశము చెల్లును నీకామెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించము. ప్రభువా మమ్మను కనికరించు. ప్రభువా మమ్మను కనికరించము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు, అదృశ్య లోకములోనికి దిగననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిల్చుండి మన దైవ గ్రంథంలోంచి 119వ దావీదు కీర్తన ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందాం. డాక్టర్ అరవింద్ గారు వచ్చి మనను
ఉత్తరపరిచిత రీతిగా చదవడంలో సహాయం చేస్తారు. లెంట్లోని ఈ దినముక ఏర్పాటు చేయబడిన భాగము కీర్తనలు 153, 119, 153 చరణం నుంచి 168 చరణం వరకు. 153 చరణం ప్రారంభం. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ నివిధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ వాక్య శాసనముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశం సత్యము. నీవు నియమించిన న్యాయ విధులనియు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భారము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నీకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టుటకు కారణమేమీ లేదు. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములు నీవు నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను నీ నీ శాస్త్రములను నేను అనుసరించుచున్నాను. ఎంతటా ఈ వాక్యభాగం పర్యంతం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చునండి. ఈ సాయంకాల రాత్రికాల సమయం కొరకు ఏర్పాటు చేయన దేవుని వాక్య భాగాలు విందాము. లెంటు ధ్యానముల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం ప్రారంభము. ఆ కాలమందు ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్లో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకల్నిచ్చి యొక్క పొలం కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగిలన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలమునకు అకేల్దామా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక.
ఈ దినంకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 27 అధ్యాయము 3 నుండి 10 వచనములు. మత్తయి సువార్త 27 అధ్యాయము 3వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనమును గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలం కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ బట్టి కొనబడిన వాని అనగా ఇశ్రాయేలీల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మని వాని పొలంకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రభువా మమ్మల్ని మమ్మల్ని కనికరించు. కనికరించుము. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక మారు శిలువ ధ్యానం చేసుకునడానికి దేవుడు మనం నడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మన ప్రియులు సోదరులు మరి దేవరపల్లి ప్రకాష్ రావు గారు, వారు ఈ రాత్రికాల ధ్యానం చేయటానికి, దానిలో మనం నడిపించడానికి ఆయన సిద్ధపడి వచ్చారు. మీకు అందరికీ తెలుసు, గత 2 వారాలుగా వారు విజయవాడలో ఇంటి పని మీద ఉన్నారు. కానీ మనల్ని ప్రేమించి వారు రావటం చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు. మీ ధ్యానం వినడానికి సిద్ధపాటుగా మేమందరం కలిసి 319వ కీర్తన ఎరిగి ఎరిగి చెడిపోయింది మనసు అనే కీర్తన పాడు. ఎరిగి ఎరిగి చెడిపో ఇవి మనస ఇక నీదికెవరు చెప్పుమా, దురితాంబిది సచ్చరితాంబిది అని ఎరుక సరకు గొనకేమియుని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవరు చెప్పుమా. ఇది దేవుని దయ, ఇది క్రీస్తుని ప్రియ, మీది విమలాత్ముని గుణమనుచు. ఎదలో ననుభవ పెరిగి మరల పదమున దుష్కృత పదమున బడితివి. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవరు చెప్పుమా. సకలము జూచెడు దేవుని కంటికి, చాటుగా జరిగడి పని ఏది. ఇక చెవి గుసగుస నెల్లను దిక్కుల ప్రకటము చేసెడు ప్రభువున్నాడని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవరు చెప్పుమా. ఎన్ని మార్లు సిలువను వేయుచు ప్రభు, యేసు నీవెత్తబడజేసెదవు.
తిన్నని మార్గము తెలిసియుండుని కన్నులగంతలు గట్టితివయ్యో ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీదికెవరు చెప్పుమా గదించెడు మన సాక్షికి గడ లాడకపోతివి నీవు హద్దు మీరిదై ఆజ్ఞలు ద్రోయుచు నేద్దులాగా పరుగెత్తితివయ్యో ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీదికెవరు చెప్పుమా పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడే నీదికనుకో తాళుచు పశ్చాత్తాపము బడిక చాలించుము కలుషపుయత్నంబు ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీదికెవరు చెప్పుమా పరిమిత శాంతులు గల ప్రభు వనిశము కోపింపడు నీపై కృపవాగ్దత్తము ఎప్పుడు దలచిని పవిత్రతగని ఆయని ఏడుము ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీదికెవరు చెప్పుమా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు జీవం కలిగిన దేవా, మా పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ యొక్క శ్రమల ధ్యానాలను ప్రభా మేము ధ్యానించుకొనిచుండగా ఈరోజు మీ వర్తమానం తెలియడకు మేము ఎంచుకున్నటువంటి సబ్జెక్టులో ప్రభా ఉన్నది ఉన్నట్లుగా ప్రభా మేము చెప్పడానికి సహాయం చేయండి. మీ యొక్క 12 మంది శిష్యులో ఒక శిష్యుడు ప్రభా మిమ్మల్ని అప్పగించేవాడుగా ఎంచబడి ఉన్నాడు ప్రభా. అతనికి ఉన్నటువంటి గుణగణాలను ప్రభా మేము తెలుసుకోవడానికి, దాని ద్వారా మా జీవితాలను ప్రభా మరి సరి చేసుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్యాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 10 వరకు, అపోస్తల కార్యాలు 1 నుంచి 15, 1వ అధ్యాయము 15 నుంచి 20 వరకు మనం చదువుగా విన్నాము. అదేవిధంగా వాటితో పాటు యోహాను సువార్త 12 అధ్యాయము 4వ వచనం కూడా చదవాలని కోరుతున్నాం. యోహాను సువార్త 12 అధ్యాయం 4.
నాలుగో ఒకటి చాలు. నాలుగో ఒక్కటి చాలు. తర్వాత యోహాను సువార్త 13:2 ఉమ్. తర్వాత 21 యోహాను సువార్త 13 నుంచి 21, 30 వరకు. అది 21 వచనం నుంచి 30 వరకు. యేసు ఈ మాటలు పలికిన తర్వాత చదవబడిన వచనాలన్నీ యూదా ఇస్కరియోతు తన యొక్క క్రియల గురించే చెప్పబడింది. యూదా ఇస్కరియోతు అంటే, యూదా అంటే దేవునికి స్తోత్రం, ఇస్కరియోతు అంటే కెరియత్ అనే ప్రాంతానికి చెందినవాడు అని అర్థం. ప్రభువుని స్తుతింపబద్ధమైన వాక్యాన్ని మనం చదివితే ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మివేసినట్టుగా బైబిల్ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎందుకు యూదా యేసు ప్రభువును అమ్మివేయడానికి గల కారణాలు ఏమిటో మనం జాగ్రత్తగా పరిశీలన చేసి మన జీవితాలను దేవునికి దగ్గరగా చేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వైపు తిరగడానికి అవకాశం ఎలా ఉన్నాయో వాటిని సద్వినియోగపరచుకోవాలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 48, 49 వచ్చాల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది శిష్యులను ఆ, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తనకున్నటువంటి దర్శనాన్ని ముందుకు కొనసాగించడానికి, ఆయన ఏవైతే మాటలు ఈ లోకానికి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాడో ఆ మాటలను తర్వాత తరం వారికి అందించటానికి కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో యూదా ఒకడు. దేవునికి స్తోత్రము అంటే ఇస్కరియోతు అని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇస్కరియోతు యూదా తండ్రి పేరు సీమోను. యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు అందరూ ఆ, గలిలియా ప్రాంతానికి చెందినవారు. ఇస్కరియోతు యూదా మాత్రం ఒక్కడే కెరియత్ అనే ప్రాంతానికి చెందినవాడు. అందువలన అతన్ని ప్రత్యేకంగా ఇస్కరియోతు యూదా అన్నాడు. దాంట్లో తప్పర్థం అనేది ఏమీ లేదు. యేసుక్రీస్తుని పట్టించాడు కాబట్టి ఇస్కరియోతు యూదా అన్నారని కొంతమంది చెబుతూ ఉంటారు, కానీ అది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పేరు అది. ఇస్కరియోతు యోధు జీవితకాలంలో యేసు ప్రభుతో ఉంటూ ఆయనతో పాటు తిరుగుతూ ఆయనలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పుడు, ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు ఆయన వెంటనే ఉంటూ ఆ, యోధా ఎప్పుడు యేసు ప్రభువును అమ్మాలా అనే సమయం కోసం వేచి ఉన్నాడు. దగ్గరకు సమయం రాగానే ఆ వ్యక్తి యేసు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మివేశాడు. ఇస్కరియోతు యోధా యొక్క పేరు చాలా పవిత్రమైనది, మంచిదే, కానీ ఎందుకో అతని జీవితాన్ని మంచిగా
జీవించలేకపోయాడు. దేవునికి స్తుతించవలసిన వాడు ఆ, దేవునిలో దేవుణ్ణి స్తుతించవలసిన వాడు ఆ దేవుణ్ణి అప్పగించటానికి సిద్ధపడ్డాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ, నాలుగో నాలుగో వచనం చూస్తే అతడు యేసుక్రీస్తును అప్పగింపువాడు అనే మాట రాసి ఉంది. వంచించి నమ్మించి యేసు ప్రభువును అమ్మివేయడము. అదేవిధంగా లోకా అనే దైవజనుడు కూడా అతని గురించి రాస్తూ అతడు ద్రోహి అని రాశాడు. యోహాను సువార్తలో కూడా 12 అధ్యాయం 6 వచనంలో వాడు దొంగ అనే యోహాను రాశాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒక మంచి శిష్యుడిగా ఉండవలసినటువంటి యోధ, చాలా చక్కని గౌరవాన్ని పొందవలసినటువంటి యోధ తక్కిన శిష్యు వలె అనేక విశిష్టమైన గౌరవాన్ని పొందవలసినటువంటి యోధ వాడు దొంగ, ద్రోహి, అప్పగించిన వాడు అని ఇలాంటి పదాలతో సంబోధించడం చాలా విచారకరం. తన స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. యేసు ప్రభువు కూడా వాడు అపవిత్రుడని, అప్పగించువాడని ఏ, యేసు ప్రభు కూడా అతని మీద సాక్ష్యం చెప్పడం జరిగింది. యోధాకు మంచి సాక్ష్యం లేదు. యోధ తాను చేసిన కార్యాలను బట్టి తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ క్రైస్తవునికి మంచి సాక్ష్యం ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఇస్కారియోతు యోధాలాగా యేసు ప్రభువును మనము కూడా అమ్మివేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం చేసే కార్యాల ద్వారా, మాట్లాడే మాటల ద్వారా, చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన స్థితిగతుల ద్వారా యేసు ప్రభువును ఈ లోకానికి అమ్మివేస్తూ ఉంటాం. మిమ్మును బట్టి కదా నా నామము దూషించబడుతున్నది, నా నామము అవమానపడుతున్నదని రోమపత్రికలో దేవుడు మాట్లాడుతున్న ఉద్దేశం కూడా అదే. మన జీవితాలను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన కార్యాన్ని బట్టి దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. అది దేవుని అమ్మివేయడమే. సత్యము అమ్మివేయక దానిని కొని ఉంచుకొని మనం బైబిల్లో ఉంది. సత్యాన్ని అమ్మివేయవద్దు. యేసు ప్రభువు మన రక్షణగా అంగీకరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు ప్రభువును ఈ లోకానికి అమ్మకూడదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనలో నూతన అనుభవం తీసుకొస్తున్నప్పుడు ప్రభువును పట్టి ఉండాలి తప్ప ఇతరులకు యేసు ప్రభువును అప్పగించే వారిగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఇస్కారియోతు యోధ ధనాన్ని ఎక్కువగా సంపాదించాలనే దురాశ దేవుణ్ణి అమ్మేయాలని ప్రేరేపించింది. పై వచనాలను గమనిస్తే యోధా జీవితము తప్పిపోయిన జీవితం లాగా దీనికి ఒక టైటిల్ ఇవ్వచ్చు అనిపిస్తుంది. తప్పిపోయిన జీవితం. యోధ యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడే, కానీ అతనిచే మోసగింపబడ్డాడు యేసు. అతనికి ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నాయి. అతని జీవితాన్ని మంచి దారిలో పెట్టుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశాలని అతను సద్వినియోగపరచుకోలేదు. అదేవిధంగా అతను పాపములో చేయడానికి అతను పాపంలో ఏ విధంగా ఎదగాడు అనే దానికి కూడా కొన్ని కారణాలను మనం ఈరోజు పరిశీలించుకుందాం. మొదటిది, అతడు యేసు ప్రభువుతో అతనుకున్న అవకాశాల్లో మొదటిది, అతను యేసు ప్రభువుతో 3 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యాలను చూస్తూ అతి దగ్గర సమీపంగా ఉండి చూస్తున్నాడు. అయినప్పటికీ అతనిలో రక్షణ అనేది కలగలేదు. బహుశా మనలో కూడా కొంతమంది ఇలా ఉండొచ్చు. దైవభక్తి కలిగినటువంటి దైవజనులతోనూ, అదేవిధంగా దైవభక్తులు మరి ఉపన్యాసకులతో పరిచయాలు ఉండొచ్చు, రెగ్యులర్గా సంఘానికి వస్తూ ఉండొచ్చు, కానీ అలా రక్షణ అనేది వారిలో ఉండదు. కానీ చూడటానికి భక్తిగానే ఉంటారు, అన్ని పనులు శ్రద్ధగా చేస్తూనే ఉంటారు. ఇలాంటి వారు ఉంటే వాక్యాన్ని బట్టి మన జీవితాలను సరి చేసుకోవాలి.
అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్గా చర్చికి వస్తారు కాబట్టి వాక్యాన్ని వింటారు, కానీ దాన్ని హృదయంలోకి అనుమతింపరు. రెండోది ఏంటంటే ఆయన అపోస్తలుడిగా పిలువబడ్డాడు, కానీ నామమాత్రంగానే పిలువబడ్డాడు. క్రైస్తవుడని పిలవడం మనల్ని ఒకటి చేయదు. అంటే మనం చర్చికి ఇవన్నీ రావటం వలన క్రైస్తవులుగా పిలువబడతాం, కానీ క్రిస్టియన్గా దేవుని బిడ్డగా అంగీకరించకుండా క్రిస్టియన్గా పిలవలేరు. అది ఒక చర్చి సభ్యుడు అని పిలవడం మన దేవుని బిడ్డగా చేయదు. యోధ ఇతర అపోస్తలతో కలిసి సంబంధం కలిగి ఉన్నాడు, వాళ్ళతో కలిసి జీవించాడు, కానీ అతని నిజమైన అపోస్తలుడుగా అతన్ని చేయలేదు. దేవుని పిల్లలతో సంబంధం కలిగి ఉండటం మనల్ని దేవుని బిడ్డగా చేయదు. బయటి వ్యక్తులకు 12 మంది శిష్యుల్లో చూస్తే యోధ కూడా 12 మందితో సమానంగా కనిపిస్తాడు, కానీ మనం బాహ్య స్వరూపాన్ని చూస్తాం కాబట్టి అతని అంతరంగం మనకు తెలియదు. అందువలన అదేవిధంగా చర్చిలో అనేక మంది సభ్యులు అందరం కలిసి ఉంటాం, కానీ వీరిలో యోధ ఇస్కరియోతు లాంటి ఎలాంటి వాళ్ళు ఉంటారు, మిగిలిన శిష్యులాగా దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఎంతమందో మనకి తెలియదు. అది దేవుడు మాత్రమే గ్రహించగలడు. మూడవదిగా క్రీస్తు బోధనలు మరియు ప్రసంగం నిరంతరం అతను విన్నాడు. అతను యేసు ప్రభువుతో 3 సంవత్సరాలు కలిసి జీవించాడు. ఆయన అపోస్తలుగా పిలువబడ్డాడు. తర్వాత ఆయనతో పాటు ఆయన ఎక్కడ బోధనలు చేశాడో, ఎక్కడ ప్రసంగాలు చేశాడో, అన్ని చోట్ల కూడా అన్నీ అతను విన్నాడు. అయినప్పటికీ అతని హృదయాన్ని కఠినం చేసుకున్నాడే తప్ప దేవుని వాక్యాన్ని ఈ, తన హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడినట్టుగా కనిపించలేదు. వాక్యం అతనిపై ఏ విధమైన ప్రభావం చూపించినట్టుగా లేదు. ఎందుకంటే అతని జీవితం విధానం చూస్తే మనకి తెలుస్తుంది. వాక్యం పక్కదారి పడిపోతుంది. అపవాది మన హృదయాల నుండి లాక్కోబడుతుంది. లోకా సువార్త 8:12లో త్రోవపక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోను. మన జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి పాపాలకు వ్యతిరేకంగా ప్రభు బోధించడం యోధ నిరంతరము వినే ఉంటాడు. అయినప్పటికీ తప్పుడు వాదనలో అతను ఉన్నాడు. దురాశకు లోనయ్యాడు, దొంగతనాలు చేశాడు, మరియు శోధనకు లొంగిపోవడము జరిగింది. అయినప్పటికీ అతనికి ఎటువంటి తేడాను మనం గ్రహించలేదు. మన ప్రభు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. లోకాసు వార్త 8:18లో తన కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని వద్ద నుండి తనకు కలదని అనుకుని దాన్ని కూడా తీసివేయబడిన కనుక మీరు ఎలాగ విన్నారో చూసుకోండి అని చెప్పాను. ఇప్పుడు 4వది అంటే యేసుక్రీస్తు శక్తిని ఇతర జీవితాల్లో అతడు చూశాడు. ఏంటంటే యేసు ప్రభు అందులకు చూపు తెప్పించడం, కుంటివారు నడిచేలా చేయడం, చెవిటివారు వినేలాగా చేయడం, రోగులను బాగుపరచడం, చనిపోయిన వారు తిరిగి బ్రతకటం, ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు యేసు ప్రభుకు సమీపంలో అతి దగ్గరలో ఉండి అతను గమనిస్తూ వచ్చాడు. అయినప్పటికీ అతనికి మార్పు లేదు, రక్షింపబడలేదు. తన జీవితాన్ని ఏ విధంగా కూడా మార్చుకోవడానికి ఇష్టపడలేదు. వాక్యాన్ని విని యేసుక్రీస్తును అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో పాతవి గతించిపోయి సమస్తం క్రొత్తవాడిగా చూడాలి. వారు ఎంత విజయవంతమైనటువంటి జీవితాన్ని గడిపినప్పటికీ దాని ప్రభావానికి గురి కాకుండా ఉండడానికి చూసుకోవాలి. సీమోను, మాంత్రికుడు అయినటువంటి సీమోను ఇతర జీవితాలతో పరిశుద్ధాత్మ శక్తిని చూశాడు. అయినప్పటికీ అతను ఆలోచించిందంతా డబ్బు సంపాదనకే, తన శక్తిని ఉపయోగించుకోవడమే. యూదా ఇస్కరియోతు పాపములో ఏ విధంగా
ఎదిగాడో, ఏ విధంగా అభివృద్ధి చెందాడో మనం చూద్దాం. అతను మొట్టమొదటి ఉన్నటువంటి పాపంలో ప్రేరేపించినటువంటి విషయం ఏంటంటే అతను డబ్బును ప్రేమించాడు. మరియు అతనిలో దురాశ తన హృదయంలో పెరగడానికి అనుమతించాడు. చాలా విలువైనటువంటి తైలపెట్టెను పగలగొట్టి ప్రభువును అభిషేకించినందుకు బేతనియా మరియను గద్దించాడు. అతను ఇలా అన్నాడు. యోహాను సువార్త 12:5 చదువుతారా? యోహాను సువార్త 12:5 వచనం. ఏం- అవును. అతను పేదల పట్ల తనకున్నటువంటి శ్రద్ధ కాదు. యేసు ప్రభు శిష్యులు వారు ఎక్కడికి వెళ్ళినటువంటి ఉపన్యాసాలు చెప్పడానికి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి వచ్చినటువంటి కానుకలు కానీ లేదా వాళ్ళ ప్రయాణ ఖర్చుల కొరకు దాచినటువంటి డబ్బు కానీ అవన్ అవన్నీ ఈయన ఒక ట్రెజరర్గా ఉండి డబ్బు సంచి ఆయన దగ్గర ఉండేది. దానిలో అప్పుడప్పుడు డబ్బులు ఆ, కాజేస్తూ వచ్చేవాడు. ఈ డబ్బు కూడా పేదలకి పంచొచ్చు అనే ఉద్దేశం కాదు. అది అమ్మిన తర్వాత డబ్బు సంచిలోకి వస్తుంది, దొంగిలించవచ్చు అనేది తన యొక్క ఉద్దేశం. అపోస్తుల కార్యాలు 8:20 కూడా ఒకసారి చదవండి. కఠినమైన మాటలు సీమోను గురించి తనకున్నటువంటి ఆశ ఎంత ఘోరమైందో, ఎంత పాపభూయిష్టమైందో సూచిస్తాయి. అతడు ఇంకా పశ్చాత్తాపడలేదని, క్రీస్తు మీద నమ్మకము పెట్టలేదని, దేవునితో సంబంధము సరిగ్గా లేదని కూడా ఈ మాటలు మనకు చూపిస్తున్నాయి. నిజ విశ్వాసులు వారి డబ్బుతో పాటు నశించరు. అంతేగాక కొత్త విశ్వాసులు పేతురు వర్ణించిన ఇతర విషయాల్లో కూడా సీమోన్ లాగా ఉండరు. డబ్బు దానికి అదే చెడ్డది కాదు. సరిగ్గా ఉపయోగిస్తే అది మంచి గొప్ప శక్తిగా ఉంటుంది. కానీ ధనం మీద ప్రేమ ఉంటే అన్ని చెడులకు మూలం. 1 తిమోతి 6:10 నేను చదువుతాను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష అనేది పాపములోకి నెట్టివేస్తుంది. ధనాపేక్ష మన జీవితాల్లో ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఈ ధనాపేక్ష ట్రెజరర్లు సంఘాల్లో కూడా ఉంటారు. వారు ఎప్పుడు ఈ ధనం మీదే, సంఘంలో ఉన్న డబ్బు మీదే వారి దృష్టి అంతా ఉంటుంది. కానీ దేవుని వాక్యం మీద కానీ సంఘ సమస్యల మీద కానీ వారికి ఉండదు. ఇలాంటి వారు సంఘాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా యోహాను సువార్త 12:6లో అతన్ని ఒక దొంగగా చెప్పడం జరిగింది. ఇస్కరియోతు యోధాను. యోహాను 12:6లో వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చును కనుక అలాగో చెప్పాను. ప్రభువును 30 నాణెముల కోసము మోసం చేయడానికి ముందే అతను మన ప్రభువును మరియు ఇతర శిష్యుల కోసము నమ్మకముగా ఉంచిన డబ్బు సంచి నుంచి డబ్బు దొంగిలించడం ప్రారంభించాడు. మొదట అతను చాలా తక్కువ మొత్తాలను తీసుకొని ఉండవచ్చు, కానీ ఈ అవకాశాన్ని యేసు ప్రభువును 30 ఎండి నాణ్యాలకు అమ్మితే వచ్చే డబ్బును అతను జారు దలుచుకోలేదు. ఎందుకంటే ఇది ఎక్కువ మొత్తం అయి ఉండొచ్చు. ఆపై అతను మరిన్ని
తీసుకుని కూడా ఉండవచ్చు డబ్బు సంచి నుంచి. దొంగతనం అనే పాపం నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పాపం పెరుగుతుంది. యోధాను దొంగగా మార్చినది డబ్బు మీద ప్రేమే. తర్వాత అతను సాతాన్ని శోధనను అనుమతించాడు. యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను గనుక సాతాను సూచనలకు వినకుండా ఉండడానికి బదులుగా అతను వాటిని తన హృదయంలో ఉండడానికి అనుమతించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదోని తోటలో సాతాను శోధించినప్పుడు హవ్వ కూడా సాతాను శోధనను ఆహ్వానించింది. ఫలితంగా ఆమె పాపంలో పడింది. ఆమె మరియు ఆదాము ఏదైనా తోట నుండి బయటకు పంపివేయబడ్డారు. మనం శత్రువుకు ఏ అవకాశము ఇవ్వకూడదు, అతని మాట వినకూడదు. మనం సాతాను ఎప్పుడు నిరాకరించాలి, కానీ తన యొక్క ఆ సాతాను శోధనకు ఎప్పుడు లొంగకూడదు. ఎందుకంటే లొంగడం అనేది కూడా ఒక పాపం. యోధా ఇస్కరియోతు యోధాలోకి సాతాను ప్రవేశించడం. యోహాను సువార్త 13:27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఉంది. ఇంతకు ముందే సాతాను యోధాలో ద్రోహం చేయాలనే తలంపు పెట్టాడు. యేసు పట్ల ద్రోహం ఎప్పటి నుంచో సాతాను చేయాలి, శత్రువులకు పట్టించాలన్న ఆలోచన పెట్టాడు. యూదా ఎప్పటి నుంచో సాతాను దారిలో ఉన్నాడు. అందుకు యోహాను సువార్త 6:70లో యేసుప్రభు అంటాడు, అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఇస్కరియోతు యోధాను సాతానుగా యేసు ప్రభు ఇక్కడ తెలియజేయడం మనం గమనించవచ్చు. ఇప్పుడైతే సాతాను అతన్ని పూర్తిగా వశపరుచుకున్నాడు. ఈ భయంకరమైన సంఘటన యోధాను భయంకరమైన అంతానికి తీసుకొచ్చింది. యేసు ప్రభు యోధాతో చెప్తున్న మాటలు ఆయన సమయం వచ్చిందని, యోధా సాతానుకు లొంగిపోవటానికి తనకున్నటువంటి దుష్ట సాంగత్యం కూడా ఒకటి. దుష్ట సాంగత్యం అంటే ప్రధాన యాజకులతోటి వారితో ఎప్పుడు సంబంధం ఉంటున్నాడు. ఒకవైపు యేసు ప్రభు శిష్యులతో కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ యేసు ప్రభు శిష్యుల యొక్క ప్రభావం అతనిలో పడలేదు, కానీ దుష్ట సాంగత్యం మాత్రం అతనికి పాపం చేయడానికి అనుకూలించింది. ఈ యూదా చేసే ద్రోహ కార్యానికి యేసు ప్రభు పూర్తిగా సన్నద్ధుడై ఉన్నాడని తెలియజేస్తున్నాయి. యేసు ప్రభు ఈ మాటలు ఏ మాటలు అంటే, యూదాతో చెప్తున్న మాటలు ఆయన సమయం వచ్చిందని, ఇప్పుడైతే సాతాను అతన్ని పూర్తిగా వశపరుచుకున్నాడు. ఈ భయంకరమైన సంఘటన యోధాను భయంకరమైన అంతానికి తెచ్చింది. యేసు యోధాతో చెప్తున్న మాటలు ఆయన సమయం వచ్చిందని, యోధా చేసే ద్రోహానికి కార్యానికి ఆయన పూర్తి సన్నద్ధుడై ఉన్నాడని తెలియజేస్తున్నాయి. ఇక యోధా కాలయాపన చేయవలసిన పని లేదు. రక్షకుడిగా ప్రభు అయిన యేసును మన హృదయంలోకి అనుమతించకపోతే సాతాను మనలో ప్రవేశించగలడు. ఖాళీ ఇంటి ఉపమానంలో ఇల్లు ఖాళీగా తుడిచిపెట్టి అలంకరించబడి ఉన్నందున సాతాను లోపలికి ప్రవేశిస్తాడు. ఉదాహరణ లూకా సువార్త 11:24-26 వరకు చదివితే, పవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయి తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటిని తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 పవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చాను. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. అందుచేత ఆ మనిషిని
కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. సాతానుకు లొంగిపోయే అవకాశం లేకపోతే, సాతానికి స్థలం కల్పించకపోతే సాతాను మన హృదయంలోకి ప్రవేశించదు. ఎప్పుడూ దేవుని వాక్యంతో మన హృదయం నిండి ఉండాలి. లేదు అంటే సాతాను ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఫైనల్గా యేసు ప్రభువును అతను మోసం చేశాడు. ఎక్కడంటే యేసు ప్రభు నిత్యం ప్రార్థన చేసుకునే తోటలో, తరచుగా శిష్యులతో వెళ్ళే ప్రదేశంలో, మరి యూద ఆ స్థలాన్ని తెలుసు కాబట్టి ఆ ఎవరికైతే పట్టించాలనుకున్నాడో వారికి ఈ స్థలం సరైనదని ఎంచి వారిని అక్కడికి రమ్మని అక్కడ యేసు ప్రభువును ఆ, మోసం చేయగలుగుతాడు. యోహాను సువార్త 18:1-2లో మనకి ఈ విషయం కనిపిస్తుంది. అది ఏంటంటే, కెద్రోను లోయ జెరూసలేముకు తూర్పున నగరానికి ఒలీవ కొండకు మధ్యన ఉంది. అక్కడ చెప్పిన తోట గెత్సెమనే తోట. ఆ గెత్సెమనే తోటలో ఆ, యేసు ప్రభు తన శిష్యులతో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్థలంలో అతన్ని పవిత్రమైనటువంటి జ్ఞాపకాలు ఉండవలసినటువంటి అత్యంత పవిత్రమైన స్థలంలో అతను యేసు ప్రభువును ఒక పవిత్రతను, ప్రేమను తెలియజేసేటువంటి ముద్దు పెట్టుకొని అక్కడ ద్రోహం చేస్తాడు. పవిత్రమైన జ్ఞాపకాల స్థానంలో మరియు ప్రభు రక్త బిందువులను చెమట పట్టించిన ప్రదేశంలోకి అతను అపవిత్రతను మరియు పాపాన్ని తీసుకువచ్చాడు. చివరగా ఆయన పశ్చాత్తాపం. మత్తయి సువార్త 27:5. సార్ చదవండి. తను తను ఒక పాపం చేశాడు అనే విషయాన్ని గుర్తించాడు, కానీ పశ్చాత్తాపం పడ్డాడు, కానీ పశ్చాత్తాపంలో కొనసాగలేదు. మరియు అతను భయంకరమైన ముగింపు అది. అతను ఎప్పుడూ దేవుని బిడ్డగా లేడు. కాబట్టి అతనికి అన్ని అవకాశాలు యేసు ప్రభువు దగ్గర తన జీవితాన్ని బాగు చేసుకునే, సరి చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అతను సాతానును ఆహ్వానించటం వలన అతనిలో పశ్చాత్తాపం అనేది కలగలేదు. అతను రక్షింపబడలేదు. యేసు అతనికిచ్చిన హెచ్చరికలు ఉన్నప్పటికీ అతను తప్పిపోయాడు. యూదా జీవితము మరియు మరణము క్రీస్తును నిజరక్షకుడుగా ఎప్పుడూ అంగీకరించిన వారికి అది ఒక హెచ్చరికగా మిగిలిపోతుంది. ఎప్పుడైనా సరే దుష్ట సాంగత్యము చెడ్డదవుతుంది, మనుషుల జీవితాన్ని చెరుపుతుంది. యేసు ప్రభువును అమ్మివేయడానికి దారి తీసింది. ఇక్కడ దుష్ట సాంగత్యం యేసు ప్రభువును అమ్మడానికి దారి తీసింది. అదేవిధంగా యూదా ప్రాణం కూడా తీసింది. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు యూదా. పశ్చాత్తాపడ్డాడు, కానీ దానిలో కొనసాగలేదు. ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన శిష్యుల వలె ప్రపంచమంతా సువార్త ప్రకటించవలసినటువంటి వాడు, పరలోక రాజ్య రక్షణ సువార్తను ప్రకటించవలసిన వాడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే అపవాది ఆలోచన తనలో ఉండటమే కారణం. అపవాది ఆలోచన మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో సమస్త దుర్నీతికి కారణం అవుతుంది. తన నాయకుడిను అమ్మివేశాడు, తన జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. అయితే పేతురు తప్పు చేశాడు, కానీ ప్రభువు దగ్గర తన తప్పును తెలుసుకున్నాడు, క్షమాపణ పొందాడు. అట్టి క్షమాపణ కానీ ఒప్పుదల కానీ ఇస్కరియోత చేయలేదు. ప్రభు కృపలో అతను వర్ధిల్లాడు, కానీ ఈయన తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
యోధా తిరిగి రాలేదు, తన పాపాన్ని ఒప్పుకోలేదు. తన పాపము అతని జీవితాన్ని ఈడ్చుకుపోయింది. శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని తను అనుభవించాడు. మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము యేసుక్రీస్తును అంటిపెట్టుకొని ఉండాలని, సాతాను శోధనలకు లొంగకుండా ఉండాలి. ఇతరులకు యేసుక్రీస్తును అమ్మకూడదు, సత్యమును అమ్మకూడదు. ప్రభువు మహిమకరంగా ఎల్లప్పుడూ జీవించాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తు పరిశుద్ధ జయము కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య సందేశం బట్టి ప్రభా, యోధా జీవితంలో మరి అనేక మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభా, మరి అతను మార్గం తప్పి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అదేవిధంగా నాయన మరి లోకరక్షకుడైనటువంటి మిమ్మల్ని మరి శిలువకు అప్పగించినటువంటి విధానం మేము గ్రహించాము నాయన. మరి ఏ విధంగా అయితే అతను సాతాను తనలోకి ఆహ్వానించాడో ఆ విషయాలను మేము గ్రహించి ప్రభా, మరి మరి మా జీవితాలను మేము ఆ విధంగా కాకుండా సాతానుకు దూరంగా, సాతాను ఆలోచనలకు మరి ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వకుండా మా హృదయంలో ఎల్లప్పుడూ మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని నింపుకోగలుగుటకు మాకు మంచి జ్ఞానమును దయచేయమని మా పరిశుద్ధులను రక్షణ యేసుక్రీస్తు అతి పరిశుద్ధులను బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి యూదా జీవితంలోని అపస్మృతులు మనకు జ్ఞాపకం చేసిన సోదరుడు ప్రకాష్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఇదే విధమైన దైవ జ్ఞానంతో నింపి ఆయన చేతిలో బలమైన సాధనంగా వాడుకోవాలని మా అందరి ప్రార్థన. రేపటి దినాన్న తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన శిలువ ధ్యాన ఆరాధన ఉంటుంది. దాంట్లో పాస్టర్ నరేష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వారి కోసం ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈ సాయంకాలం లెంట్ ఆరాధన అయిన తర్వాత అల్పాహారాన్ని మన ప్రియులు ప్రభుదాస్ గారు వారు ఏర్పాటు చేశారు. వారికి సంఘం అంతటి తరపున నా తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నిన్న మీలో కొంతమంది రత్నం గారిని దర్శించి ప్రార్థన చేసి వచ్చారు. వారి ఆరోగ్యం బాగానే ఉంది, కానీ వారి చర్మం దురద అనేది చాలా ఎక్కువగా ఉందని విన్నాము. వారి ఆరోగ్యం కుదురుపడటానికి ప్రార్థన చేయండి. అలాగే నిన్నటి దినాన్న అజేత కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని గంటలు అక్కడ ఉండి తిరిగి వచ్చింది. ఇంకా ఆ బిడ్డ కోలుకోవాలి. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయమని మీకు మనం చేస్తున్నాను. జూమ్లో ఉన్న మన విశ్వాసులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రమం తప్పకుండా మీరందరూ జూమ్లో రత్నం గారు, కేజీఆర్ గారు, సౌజన్యవాణి గారు, ప్రసన్న కుమార్ గారు, సాల్మన్ రాజ్ దంపతులు, శశికళ చంద్ర గారు, మీకు అందరికీ దేవుని నామాన దీవెనలు, శుభాశీస్సులు. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. మనందరం కలిసి మన ఆరాధన ముగించడానికి 186వ కీర్తన పాడుకొని ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో మనం సెలవు తీసుకుందాం. ఏ పాప పెరిగని ఓ పావనాకు. 186. మిరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా
నా పాపముల కొరకి పాట్లు నుండినావా నీళ్లతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున మోకిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సోమ సిల్లిపోతివరక్షక కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరమునొందినావా సిలువ నీతో మోయ తులువలో వేరొకని తోడుగా నీచినారా చెడుగు యూదులు వేటు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించినావా ఆకాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకేసుది బ్రేకులతో గుచ్చినారా పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నిలుగెత్తి మొరలిడితివా నిలువపై మల్లుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా బల్లిదుండగు బంటు మల్లెమున నీ ప్రక్క చిల్లిబడబొడచినాడా లోలములవలే నల్ల నీరువు కంగ జల్లారే గదర్ కోపము పాప సంకటము బాపుటకీంత పట్టుబాధనొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నుండి నా రేపటి శిలువ ధ్యాన ఆరాధనలో మన మిత్రులు పీటర్ గారు వారి గ్రాండ్ చైల్డ్ని తీసుకొని వస్తున్నారు. దాని సందర్భంగా వారు మనకు సాయంకాలం ఆహారాన్ని కూడా వారే స్పాన్సర్ చేస్తారు. ఆ కుటుంబం కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడు మా తండ్రి, మమ్మల్ని ప్రేమించే దేవుడు మా ప్రభువా, మమ్మల్ని ప్రతినిత్యం మా తండ్రి నీ కృపా కటాక్షాలతో నించే దేవుడు మా తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేము అపరాధులమైనప్పటికీ, నీ నామానికి ఎదురు తిరిగే వాళ్ళమైనప్పటికీ మా ప్రభువా,
మమ్మల్ని క్షమిస్తూ మా ప్రభువ ఓపిక పడుతూ సహిస్తూ మా ప్రభా మా కోసం మా తండ్రి ఎదురు చూస్తున్నందుకై నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి యూదా యొక్క బలహీనతను మా తండ్రి మేము మరొక్క మారు మా ప్రభా గుర్తు చేసుకున్నాం మా తండ్రి. ధనం అనే బలహీనత మా తండ్రి స్వామి ద్రోహానికి దారితీయగా మా ప్రభువా మా కోసం మా తండ్రి మా బలహీనతలను క్షమించడం కోసం మా పాపాలను మా తండ్రి నీ హృదయంతో మా తండ్రి కడిగి పవిత్రపరచడం కోసం మీరు సిలువెక్కారు మా ప్రభువా. నీకే స్తోత్రాలు. నీ సిలువ మాకు రక్షణ అందించింది. నీకు వందనాలు చెల్లించుకుంటున్నా మా ప్రభువా. బలహీనలు మా తండ్రి మానవ మాతృలు మా తండ్రి సాతాను యొక్క శోధనలకు లొంగిపోయే వాళ్ళు మా ప్రభువా మమ్మల్ని క్షమించండి మా తండ్రి. మమ్మల్ని ధైర్యపరచండి. సాతాను మా తండ్రి మమ్మల్ని లాక్కొని వెళ్ళిపోకుండా మా ప్రభువా నీ దేవదూతల సహాయం మాకు దయచేయండి. నీ రక్షణ సువార్తతో మమ్మల్ని వెలిగించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అటువంటి గొప్ప సత్యాన్ని మా ప్రభువా మా తండ్రి విడమర్చి మా తండ్రి మాకు అందించిన నీ కుమారుడు మా ప్రభా ప్రకాష్ రావు గారి కోసం వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయనకి ఇచ్చిన మా తండ్రి నీ వాక్యంలో పటుత్వం కొరకు నీ వాక్యంలో ఇష్టం కొరకు మా ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దాసం ద్వారా అనేక మందికి మా ప్రభా ఈ శుభవర్తమానం వినిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సామ్రాజ్యం గారిని కుమార్తెని మా ప్రభా వెలిగించిన ఈ కుటుంబం ద్వారా అనేక మందిని మీరు వెలిగిస్తుండగా మా ప్రభా మీరే స్తుతి మహిమ ఘనత పొందమని మా తండ్రి విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఇదిగో నీ కుమారుడు మా మిత్రుడు మా సోదరుడు దాసరి రత్నం గారిని మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు వలె మా తండ్రి ఆ బిడ్డ బాధపడుతూ ఉండగా మా ప్రభువా గొప్ప దేవుడు మా ప్రభువా నీకు తెలియంది ఏమీ లేదు మా ప్రభువా మా తండ్రి నీ దాసుని దర్శించండి మా తండ్రి. ఆ బిడ్డకున్న మా తండ్రి ఆ చర్మ దురదను మా తండ్రి తొలగించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన వినే దేవుడు మా తండ్రి నీకే స్తోత్రాలు. మా తండ్రి ఆ బిడ్డకు ప్రశాంతత దయచేయండి మా తండ్రి. ఆరోగ్యాన్ని దయచేయండి మా తండ్రి. పరిచయం చేస్తున్న మా తండ్రి కేజీఏ గారి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా మా తండ్రి ఆ బిడ్డతో మీరు ఉండమని బలపరచమని మా తండ్రి విజ్ఞాపన చేసుకుంటున్నాం. అలాగే మా తండ్రి అజేత కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. తాను తిన్న ఆహారంలో లోపం ఉండగా మా తండ్రి ఆ బిడ్డ మా తండ్రి అస్వస్థకు గురవుతుండగా మా ప్రభా నీ కుమార్తెను దర్శించండి మా తండ్రి. ఈ సమయంలో ఆ బిడ్డకు కావాల్సిన శారీరక బలాన్ని ఆధ్యాత్మిక బలాన్ని దయచేసి మా తండ్రి మరొక్క మారు మా తండ్రి నీ చేయి పట్టి తలితాకు మీ లెమ్ము అన్నట్టుగా మా ప్రభా కుమార్తె లెమ్మని లేపమని మా తండ్రి తల్లి గారికి కావాల్సిన ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా ఇటువంటి గొప్ప సహవాసం మాకు ఇచ్చినందుకే వందనాలు. అలాగే మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని పోషించడానికి మా ప్రభా ఇక నీ దాసుడు ప్రభుదాస్ గారు ఇచ్చిన అల్పాహారం కొరకు వందనాలు చెల్లించుకుంటూ వారిని వారి కుటుంబాన్ని దీవించమని ఈ రాత్రికాల సమయంలో నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయం. మా ఏడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలోనికి తెగ దుష్టు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ యొక్క నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన మీకు అందరికీ జూమ్ లో ఉన్న మన విశ్వాసులకు మరి ముఖ్యంగా ప్రకాష్ రావు గారికి ప్రభుదాస్ గారికి వారి కుటుంబాలకి తోడైనను గాక. మాకెంతో శ్రేయస్కరం ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు వేయి
యజ్ఞముల కంటేను దేవాని ఆవరణం మూలు జరిగించు దేవుడావు అన్నవరతమును నీ మహిమను పొగడ మమ్ము నీలో నింపుమయా ఆత్మతో సత్యము ఆరాధింపగా మనసుతో మేఘయు ఆత్మరూపుడవు అందించగా నీ మదిలో దేవాని